ఈరోజు మనం చర్చించబోయే విషయం యాదవ సమాజ భవిష్యత్తుకు చాలా ముఖ్యమైనది. ఇటీవల జరిగినటువంటి సర్వేలో ఒక కీలక విషయం అయితే వెలుగులోకి వచ్చింది. రెడ్ల తర్వాత తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక భూమి యాదవుల దగ్గరే ఉందని తేలింది. అంటే మన దగ్గర ల్యాండ్ బ్యాంక్ ఉంది, అదేవిధంగా ఓట్ బ్యాంక్ ఉంది, సంఖ్యలో బలం ఉంది. ముఖ్యంగా నల్గొండ జిల్లాలో యాదవుల సంఖ్య అత్యధికంగా ఉంది. అదేవిధంగా నాగర్ కర్నూలులో కూడా వీళ్ళు అత్యధిక సంఖ్యలో ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో గొల్ల కురుమలు కలిస్తే అత్యధిక జనాభా ఉన్నటువంటి జాతి యాదవ జాతి. కానీ యాదవ పరిస్థితిని కనుక చూస్తే బాధాకరమైన నిజాలు అయితే బయటికి రావడం జరుగుతుంది. ఒక సర్వేలో పేదరికంలో అత్యంత వెనుకబడిన కులాలు ఏవేవని తీస్తే అందులో మాదిగలు, లంబాడీల తర్వాత యాదవులే ఉన్నారు. మరి అంత భూమి ఉన్నప్పటికీ యాదవ సమాజంలోనే చాలామంది ఇంకా ఎందుకు పేదరికంలోనే జీవించడం జరుగుతుంది? ఇది ఎందుకు జరుగుతోంది? మరి మన దగ్గర భూమి ఉంది కదా, పనిచేసే శక్తి ఉంది కదా, అనుభవం ఉంది కదా, అయినా అభివృద్ధి ఎందుకు జరగడం లేదు అనే ప్రశ్న అయితే మనం వేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దానికి ప్రధాన కారణాలు